కవలి పిల్లలు ఒకే రూపంలో కనిపిస్తారు. అప్పుడప్పుడు ఒకే రకమైన దుస్తులు వేసుకుని కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంటారు. అయితే ఏపీకి చెందిన ఇద్దరు కవలలు తమ రూపమే కాదు, తమ తెలివితేటలు కూడా సేమ్ అని నిరూపించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్ ఫలితాల్లో ఈ ట్విన్ సిస్టర్స్ సాధించిన మార్కులు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. శ్రీకాకుళం పిఎన్ కాలనీకి చెందిన దూపం చార్మిల, చాందినిలో కవల పిల్లలు. వీరిద్దరూ వీరఘట్టం మండలం రేగులపాడులోని కేజీబీవీలో చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి వీరిద్దరి మనస్తత్వాలు, అలవాట్లు, నడవడిక అన్నీ ఒకేలా ఉండేవి. చదువులో కూడా వీరిద్దరూ ఒకే రకమైన మైలురాయిని చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇటీవలి విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో వీరిద్దరూ సంచలనం సృష్టించారు. ఎంపీసీ గ్రూప్లో చదువుతున్న చార్మిల, చాందినీలకు 470 మార్కులకు గాను ఇద్దరికీ 459 మార్కులు వచ్చాయి. ఒక్క మార్కు కూడా అటు ఇటు కాకుండా ఇద్దరికీ సమానమైన మార్కులు రావటం యాదృచ్ఛికమే అయినప్పటికీ అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ విజయం వెనుక వీరి తండ్రి కృషి ఎంతో ఉంది. పళ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చిన అరకొర ఆదాయంతోనే తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని గుర్తించిన ఆ కవల పిల్లలు క్రమశిక్షణతో చదివి ఇప్పుడు కాలేజీకే గర్వకారణంగా నిలిచారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు చార్మిల, తిను మా అక్క చాందిని. మా అమ్మ పేరు రేణుకాదేవి, మా నాన్న పేరు కృష్ణారావు. మాకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య పేరేముంచి అనిల్ కుమార్. తిను ఒక కొరియర్ బాయ్గా పనిచేస్తాడు. ఇతను మా నాన్న ఏముంచి ఒక ఫ్రూట్ బిజినెస్ ఉంది. దానికి మా అమ్మ హెల్ప్ చేస్తూ ఇంకో పక్క ఇంకా ఇంటి పనులకు కూడా వెళ్తుంది. అక్కడే అంటే ఇంట్లో పనిచేసే ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏముంచి మా అమ్మ అంటే మాకు ఎక్కడికి కాలేజ్ సెట్ అవ్వకపోయేసరికి ఎక్కడ ఏంటి అనేసి అడ్మిషన్స్ గురించి అలా వెతుకుతూ ఉండగా అక్కడ ఒక పనిచేసే మేడం కాడ ఓనర్కి ఏముంచి మా అమ్మ అడిగితే ఏముంచి ఆవిడ సరే ఇక్కడ మాకు రేగులపాడు దగ్గర కేజీబీవీ ఉంది, బాగా చెప్తారు, చాలా మంచి ఫ్యాకల్టీ అనేసి ఇవన్నీ చెప్పడం ద్వారా మా అమ్మ ఇక్కడ జాయిన్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు అందరూ బాగా చెప్పారు, బాగా చూసుకున్నారు. ఈ హాస్టల్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్లో చాలా భయం వేసింది, అసలు ఇక్కడ ఎలా ఉంటాము అనేది. దాని తర్వాత టీచర్స్ కూడా చాలా బాగా క్లాసెస్ చెప్పేవారు, మంచి ధైర్యం ఇచ్చేవారు. వాళ్ళే ఒక అమ్మల్లా మమ్మల్ని చూసుకునేవారు. ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా చూసుకునేవారు. చాలా బాగా క్లాసులు చెప్పేవారు. అసలు డౌట్లు ఏమైనా ఉంటే నైట్ స్టడీ అవర్లో చాలా బాగా క్లియర్ చేసేవారు. మేము విద్యాపదం ఇవి రాసేటప్పుడు మాకు బాగా మంచి పబ్లిక్లో మంచి హెల్ప్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు ఈ రిజల్ట్ మాకు వచ్చిన తర్వాత. ఉంది ఇద్దరం ఆడపిల్లలం, ఇంకా బీటెక్ చేయాలంటే చాలా మనీ కావాలి. దానికి కలెక్టర్ సార్ వీళ్ళందరూ మంచి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము ఫస్ట్ వెన్నెలవాల్స్లో చదివేవాళ్ళం. అక్కడ తెలుగు మీడియం, ఇక్కడికి వచ్చిన తరగతికి ఇది ఇంగ్లీష్ మీడియం. భయపడిపోయాం సరిగ్గా అని కాదు, మాకు ఫస్ట్ అంటే ఇప్పటివరకు తెలుగు మీడియం అలవాటు అయ్యి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మేము నేర్చుకోగలమో లేదో, పాస్ అవుతామో అంత భయం వేసేది. కానీ తర్వాత ఇక్కడ టీచర్స్ వీళ్ళంతా కూడా మాకు ఇంగ్లీష్లో అర్థం అవ్వకపోయినా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మాకు చాలా బాగా చెప్పేవారు. ట్విన్ సిస్టర్స్ ఒకే రకమైన మార్కులు సాధించడంపై కేజీబీవీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ సిబ్బంది వీరిద్దరిని ప్రత్యేకంగా అభినందించారు. వీరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ కే జోషి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కేజీబీవీ రేగులపాడు. ఈ ట్విన్ సిస్టర్స్ ఇద్దరు కూడాను మా కాలేజ్లోనే ఇంటర్మీడియట్ రీసెంట్గా 459 స్కోర్ తోటి క్రాక్ చేశారు. వీళ్ళిద్దరికి కూడా టాపర్స్గా నిలిచారు మా కాలేజ్లో. అండ్ వీళ్ళిద్దరూ ఏంటి అంటే వీళ్ళ పేరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళ మదర్ మా ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఫాదర్ మా ఇంటి దగ్గరే ఫ్రూట్ షాప్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎక్కడ కూడా 10th తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది వీళ్ళు కొంచెం డైలమాలో ఉండేటప్పుడు నేను రెఫర్ చేసి ఈ స్కూల్లో జాయిన్ చేయించాను. రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకుంటాను, మీరేం భయపడద్దు అని చెప్పాను. ఇంకా ఏం చెప్పాలి అంటే వీళ్ళు 10th తెలుగు మీడియంలో చదివారు. ఇంగ్లీష్ మీడియం చాలా ఫియర్ అయ్యారు. బట్ ఏంటి అంటే నేను యాజ్ ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా నేను వీళ్ళకి వెనకుండి సపోర్ట్ చేసి ఈరోజు చార్మిల తనకి ఇంగ్లీష్లో 97 వచ్చాయి అవుట్ ఆఫ్ 100 అండ్ చాందిని 96 వచ్చాయి అవుట్ ఆఫ్ 100. అండ్ మన డిఈఓ సారు నెక్స్ట్ కలెక్టర్ గారి సపోర్ట్తోనే ఇదంతా కూడా. నా పేరు డి ఉషారత్న కుమారి, ప్రిన్సిపల్ కేజీబీ వీరఘట్టం, రేగులపాడు విలేజ్. మా ఈ కేజీబీవీ నుంచి దూపం చాందిని, దూపం చార్మిల అనే ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 459 మార్కులు, ఇద్దరికి కూడా ఈక్వల్ మార్క్స్ వస్తూ మా జిల్లాలో మంచి స్థానాన్ని సంపాదించారు. వాళ్ళతో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ మీసాల శ్రవంతి స్టేట్లో కేజీబీవీస్ 352 కేజీబీవీలకు గాను
స్టేట్లో ఫస్ట్ ప్లేస్ని ఆ అమ్మాయి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేజీబీవీలో ప్రథమ స్థానాన్ని. ఈ అమ్మాయికి 988 మార్కులు వచ్చి ఎంపీసీ గ్రూప్లో మంచి మార్క్స్ తీసుకురావడం జరిగింది. తిను కూడా ఒక సింగిల్ పేరెంట్ అయ్యింది కూడా మా కేజీబీలో ఆడపిల్లల సంరక్షణ నిమిత్తమై ఈ ముగ్గురు పిల్లలు కూడా మా కేజీబీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క కష్టాన్ని ప్రతిఫలంగా మేమందరం కూడా గైడ్ చేస్తూ చదివించడం జరిగింది. అదేవిధంగా మా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా తరచూ ఉండడము, మా అధికారుల పర్యవేక్షణ చేస్తూ కెరియర్ గైడెన్స్ వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ద్వారా పిల్లలు మరింత చదవడం గట్రా